ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున సిలువలో యేసు ప్రభువారు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అది మనకి ఈరోజు అతిశయమా? సిలువను కూర్చున్నటువంటి కార్యము మన జీవితాలకి గొప్ప ఆనందము, అతిశయమనే చెప్పాలి. బానిసత్వంలో ఉండవలసినటువంటి మనం ఆ బానిసత్వ కట్ల నుంచి విడుదల పొందామంటే ఇది పండుగ రోజు అంటారా? కాదంటారా? నిశ్చయముగా ఇది ఒక పండుగ రోజే దైవజనమా. ఉత్సాహము, సంతోషించే రోజు. దేవుని ప్రేమ క్రీస్తు సిలువలో కనబడుచున్నది. మానవుల్ని దేవుడు ఎంత ప్రేమించాడనే విషయము సిలువలో మనం కనబడుతున్నది. యేసు ప్రభువారి యొక్క దివ్యమైన ప్రేమ వేల వేల సంవత్సరాలు, యుగ యుగాలు మారిన ఇప్పటికీ నిత్య నూతనంగానే ఉన్నది. యేసు ప్రేమ ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడనేది క్రియారూపంలో చూపించాడు. నోటి మాటతో చాలా మంది నిన్ను ప్రేమిస్తున్నాం అంటారు, కానీ ఆ ప్రేమలు, ఆ మాటల్లో వాల్యూ లేదు, ఆ మాటల్లో విలువ లేదు. ఉదయం విని సాయంకాలానికి మర్చిపోతుంటారు. కానీ యేసు ప్రేమను ఈ రోజు వరకు ఎందుకు మనం మర్చిపోలేకపోతున్నాం? యేసు ప్రేమను గురించి సర్వలోకము ఎందుకు మాట్లాడుకుంటుందంటే ఆయన సిలువలో మానవుల్ని ఎంతగా ప్రేమించాడో చూపించాడు కాబట్టే.